హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫుడ్ స్పైసెస్. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే చక్కగా అలా రోడ్డు మీదకి వెళ్ళి బండి దగ్గర వేడివేడి బఠానీ చాట్ తిని ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దామా. అరకప్పు పచ్చి బఠానీ 4-5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మరొకసారి వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కప్పున్నర వాటర్, కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత మరీ మెత్తగా అయిపోకుండా అక్కడక్కడ పలుకుగా ఉండేటట్టు మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే 2 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని చాట్ ప్రిపరేషన్ కోసం దానిలో వేసుకోవడానికి వేయించుకున్న కార్న్ ఫ్లేక్స్, వేయించుకున్న పల్లీలు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, మసాలాలు, టమాటా తరుగు, అలానే ఆనియన్ తరుగు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఆకు ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. అలానే సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసుకొని ఆనియన్స్ అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యి మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించుకోండి. పానీపూరి కన్నా బఠానీ చాట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు అసలు బయటకు వెళ్ళి ఇంక తినరండి, అంత టేస్టీగా కుదురుతుంది. అంతే సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మరి మీకు నచ్చితే తప్పక ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దానిలోకి టమాటా తరుగు వేసి మెత్తగా అయిపోయేటట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత దానిలోకి మసాలాలు, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలానే పావు బాజీ మసాలా ఉంటే కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని మసాలాలు వేసుకొని 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకొని వేయించుకోండి. ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అరుగుదల కూడా వస్తుంది. అలానే వేయించుకున్న తర్వాత దానిలోకి ఉడికించుకున్న బఠానీ, అలానే ఉడికించుకున్న బంగాళదుంపలు ఇలా చేత్తో మెదుపుకొని వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. వాటర్ అనేది మరీ పలుచగా అయిపోతే బాగుండదు, కాస్త సెమీ థిక్గా ఉండేటట్టు వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు, ఈ పప్పులు అన్ని బాగా కలిసి మిక్స్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అడిగంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగితే ఈ వేసవి సెలవుల్లో ఇంట్లో ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా బౌల్స్ లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు బౌల్లో వేసుకుని దానిపైన సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, అలానే క్యారెట్, బీట్రూట్ తరుగు మీకు ఇష్టమైతే వేసుకోండి, కలర్ఫుల్ గా ఉంటుంది. కార్న్ ఫ్లేక్స్, వేయించుకున్న పల్లీలు, కారపూస, నిమ్మరసం పిండుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా బండి మీద అమ్మాయి బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పక ట్రై చేయండి. ట్రై చేసాక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సమ్మర్ లో తప్పక ట్రై చేసి ఎంజాయ్ చేయండి.